స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు, హర్ఘర్ తిరంగా ర్యాలీలు, ఎర్రకోట అతిథులుగా జిల్లావాసులు, పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల ప్రారంభం, చేనేత ఆదివాసీ దినోత్సవాలు, జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పనుల పురోగతి వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఆకాశవాణి ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్ అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మువ్వెన్నెల పతాక రెపరెపలాడింది. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, వివిధ సంస్థల ప్రాంగణాలలో జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 368 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. డ్వాక్రా సంఘాలకు ₹1,54,00,000 రుణాలను అందించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం జిల్లావాసులకు దక్కింది. ఒంగోలు నగరానికి చెందిన ఆశా కార్యకర్త తలకోల రూతమ్మ, బెస్తవారిపేట మండలం వంగపాడు గ్రామానికి చెందిన పొదుపు మహిళ కామిరెడ్డి అరుణకుమారి, ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల చెంచు గిరిజన తండాకు చెందిన గిరిజన దంపతులు నిమ్మల ఈదన్న, పోలమ్మ దంపతులు ప్రభుత్వ అతిథులుగా ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకావిష్కరణ వేడుకను ప్రత్యక్షంగా తిలకించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన ఒంగోలు నగరంలో 700 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు నిర్వహించిన తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీన పొదుపు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన తిరంగా ర్యాలీని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియాలు ప్రారంభించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాల సాధనకు సంబంధించి ఈ నెల 16వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1,56,00,000 పని దినాల కల్పన లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,07,00,000 పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. పేదల ఆకలి తీర్చడమే ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లను ఈ నెల 16వ తేదీన ఆయన ప్రారంభించారు. చీమకుర్తిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు ప్రారంభించారు. జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. జలజీవన్ పనుల పురోగతిపై ఈ నెల 16వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె సమీక్షించారు. జిల్లాలో 654,67,00,000 రూపాయల వ్యయంతో 2,424 పనులు ప్రతిపాదించగా 1,721 పనులు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత చేనేత వస్త్రాలు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలోని 5 చేనేత కార్మికులను ఆయన సన్మానించారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖను విన్నారు.